మేడిగడ్డలో మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవ రెవెన్యూ మంత్రి గారు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు, శాసన మండలి సంబంధించిన మా నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారికి, ఈఎన్సీ మురళీధర్రావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ప్రత్యేకంగా ఇచ్చేసిన రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి వచ్చేసిన పాత్రికేయ మిత్రులతో పాటు మా నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ మండలాధ్యక్షులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రధానంగా ఇక్కడికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులందరం కూడా ఇక్కడికి రావటం, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అనేక సంశయాలున్నాయి. దానికి తోడు మనం అందరం చూసినాం, యావత్ రాష్ట్ర ప్రజానికం చూడటం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఈ మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్కు సంబంధించిన పిల్లలు కుంగిపోవడం, దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం, మరొక నివేదిక అందజేయడం, నిన్నదాకా మొన్న మరొకసారి డ్యామ్ సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం. ఈరోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి, వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న అంశాలు ఏంటి, ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు కుంగిపోవడం జరిగింది, అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మెలిగిపోవడం, అన్నారం బ్యారేజ్కి సంబంధించి బుడగలు రావడం, కుందుల్లో బ్యారేజ్కి సంబంధించి ఇంకో అంశం రావడం, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందా లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే ఈరోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ, పెద్దలు ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, వివేక్ గారు కానీ రావటం జరిగింది. మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా, ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు, ఈలు, ఈఎన్సీలు, ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు, ఎస్పీ, మాకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత ఆలోచనలు లేవు. సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉన్ని నడిపియండి. ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కనుక మొన్న జరిగిన సమీక్షలో కూడా మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చిన్న కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని కూడా మేము వారి దృష్టికి తీసుకొచ్చాం. నత్తనడ నడుస్తూ పోతా ఉన్న ఈ ప్రాంతానికి 5 మండలాలకు సంబంధించి ఈ సాగునీరు అందించే కార్యక్రమం 2008లో
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని పక్కన పెట్టడం జరిగింది. దానికి తోడు మా నియోజకవర్గంలోనే 3 బ్యారేజీలు కట్టారు. అదేవిధంగా ఇటు భూపాలపల్లి జిల్లా కానీ అటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ బ్యారేజీలు నేను కోరుతా ఉన్నా, రేపు రాబోయే కాలంలో గోదావరి పక్కనున్న ప్రాంతంలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇటు భూపాలపల్లి కానీ అటు పెద్దపల్లి కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా 1 ఎకరం కూడా మరి వదలకుండా లిఫ్ట్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించే విషయంలో ఒక ప్రణాళిక చేయాలని నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు మన ప్రాంతానికి వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారి వచ్చారు. వారికి నేను మనవి చేస్తూ మొత్తం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ముంపు గ్రామాలు ఇక్కడ నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో వర్షాలు పడ్డప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్నాయి. అటుపక్కన ఉన్న చెన్నూరు కానీ ఆ గ్రామాలు కూడా ముంపుకు గురవుతా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో నేను కోరుతా ఉన్నా, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపుకు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలని అక్కడ వ్యవసాయం చేస్తా ఉన్న రైతు సోదరులను కాపాడే కార్యక్రమం చేయాలని, మరి అదేవిధంగా ఎక్కడైతే ముంపుకు గురవుతా ఉన్నాయో భూ సేకరణ చేసి వారికి తగు విధమైన నష్టపరిహారం కలిగించి R&R ఇచ్చి వారి ఆదుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాలని వారిని కోరుతూ ఇక్కడ ఇచ్చేసిన మొట్టమొదటిసారి వచ్చేసిన మా గౌరవ సహచార మంత్రివర్యులకు ఈ నియోజకవర్గం తరఫున వారికి మొదటగా స్వాగతం సుస్వాగతం. వారి డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా ఇది మారుమూల ప్రాంతం, ఇది ఒక ప్రక్కన ఛత్తీస్గఢ్ ఇంకో ప్రక్కన మహారాష్ట్ర పరిసరాల ప్రాంతాల సరిహద్దులో ఉంది. మరి ఇక్కడ ఉన్న మా ఎస్సీలు బీసీలకు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి కనుక వారి సమస్యలను మరి ప్రత్యేక కోణంలో చూసి సమస్య పరిష్కారానికి మీరు తోడ్పాటు చేయాలని వారిని కూడా కోరుతూ ఇక్కడికి ఇచ్చేసిన మా పెద్దలు జీవన్ రెడ్డి గారిని వివేక్ గారిని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు సహచర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రియ మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరరావు గారు, ఇతర ఇంజనీర్లకి, అదేవిధంగా L&T నవయుగ ఆఫ్కాన్ సంస్థల సీనియర్ ప్రతినిధులకి, మరి ఇక్కడ చేసిన ప్రజాప్రతినిధులకి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎంతో కష్టపడి ఇంత దూరం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చేసిన నా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ఈ మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా పార్టీ అభిప్రాయం మొదటి నుంచి ఒకటిగానే ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పటికీ మీకు ఒకసారి ఆ అంకెలు కూడా చెప్తాను. 38,000 కోట్లతో 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి ప్రాణహిత చేవెళ్ల ఒప్పుకోవడం జరిగింది. కట్టాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాలువలు తోవడం జరిగింది. ఆ బ్యారేజ్ విషయంలో, ఆ హైట్ విషయంలో మహారాష్ట్రలో జరగబోయే కొద్దిపాటి ముంపుకి ఆ ప్రభుత్వంతో అక్కడున్న ప్రజలతో చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో
అదే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయింది. వాళ్ళు కూడా ఈ ఏ హైట్ కట్టాలి, ఎంత సబ్మర్జెన్స్ అవుతుంది, మరి 1000 ఎకరాల 2000 ఎకరాల 3000 ఎకరాల దానికి కంపెన్సేషన్ ఎట్లు ఇవ్వాలి, అక్కడ కొంత వాళ్ళు వ్యతిరేకించినా దానికి ఏ విధంగా సంజాయించాలని ముందు చర్చలు జరిగినాయి. అనుకోకుండా అకస్మాత్తుగా ఆ ప్లాన్ మొత్తం మార్చేసి మరి ఆ లొకేషన్ ప్రాజెక్ట్ కూడా మార్చేసి మేడిగడ్డ దగ్గర మరి ప్రాజెక్టు యొక్క లొకేషన్ మార్చేయడం జరిగింది. మార్చేసి ఆనాడు ఒక బ్యారేజ్ తుమ్మడిగట్ట దగ్గర అనుకుంటే మరి ఇక్కడ మేడిగడ్డ, సుందారం, సుందిల్లా, అన్నారం 3 బ్యారేజ్లు, లిఫ్ట్లు, మరి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడం మరి గత 10 ఏళ్ల పాటు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఆనాడు 38,000 కోట్లకి 16 లక్షల ఎకరాలకి మరి ఆయకట్టు కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 80,000 కోట్లది 80,000 కోట్లు సిడబ్ల్యూసి అప్రూవ్డ్ కాస్ట్. దీని కింద అప్పుడు 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటే ఇక్కడ 18 లక్షల ఎకరాల ఆయకట్టుకి దీనికి అదనంగా కొంత స్టెబిలైజేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి కింద, నిజాం సాగర్ కింద స్టెబిలైజేషన్ ఆయకట్టు కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. మరి ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుండి కూడా మాకైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై, ఈ ప్రాజెక్టు వయబిలిటీపై, ఈ ప్రాజెక్టు యొక్క నిర్మిస్తున్న తీరుపై ఆనాటి మేము ప్రతిపక్షంలో ఉండి నేను పార్లమెంట్లో, అసెంబ్లీలో మన మిత్రులందరూ కూడా చాలా సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆనాడు ఆ ప్రభుత్వం ప్రాజెక్టు గురించి ఏ విధంగా ప్రచారం చేసుకుందో మీ అందరికీ తెలుసు. ఒక దశలో ప్రపంచంలోనే అతి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పారు, అతి పెద్ద లిఫ్ట్ అని చెప్పారు. మరి ఈరోజు అమూల్యమైన ప్రజా డబ్బుతో కట్టిన ఈ ప్రాజెక్టు కొంత డ్యామేజ్ కావడం ఇది చాలా బాధాకరమైన విషయం. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో ఆ పియర్స్ యొక్క ఫౌండేషన్ సింక్ అయిపోయి పెద్ద శబ్దంతో 5 ఫీట్లు లోపల పోవడం జరిగింది. సరే, ఆ తర్వాత అప్పుడు మేము ప్రభుత్వంలో లేము. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు గత ప్రభుత్వమే ఉండింది. ఆశ్చర్యకరం ఏంటంటే ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు అసలు ఈ విషయం మీద నోరు మెదపలేదు. అంటే ఎంత 10 + 30 40 45 డేస్ పాటు ఇంత మేజర్ ఇన్సిడెంట్, 10 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్పిన పెద్ద మనిషి ఇంత మేజర్ డ్యామేజ్ జరిగితే దాన్ని విజిట్ చేయడం కానీ, రివ్యూ చేయడం కానీ, దాని మీద ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. మేము 7వ తారీఖు అంటే ఒక 10 రోజుల క్రితం మేము బాధ్యత తీసుకొని ఇది చాలా సీరియస్ ఇష్యూ అనే విషయం పరిగణించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం విషయంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారని చెప్పి శాసన మండలిలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. అది అతి త్వరలో వేయబోతున్నాం. మరి ఫీల్డ్లో విషయాన్ని ఒకసారి పరిశీలించి మన ఇంజనీర్లని, అదేవిధంగా నిర్మించిన ఏజెన్సీలని సైట్ మీద ఒకసారి ఒక వాస్తవాలు తెలుసుకునే విధంగా మేము కూడా ఈరోజు మరి
మంత్రులు అందరం కూడా మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ కోసం రావడం జరిగింది. సరే, దీని తర్వాత వీలుని బట్టి ఇక్కడి నుంచి కన్నేపల్లి దగ్గర పంప్ హౌస్, అక్కడి నుంచి అన్నారం బ్రిడ్జ్, అన్నారం బ్యారేజ్ చూసి మేము హైదరాబాద్ తిరిగిపోతాం. నిజంగా నేను మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఈ విషయాన్ని కవరేజ్ ఇవ్వడం మరి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో సరే నిపుణులు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు. ఆ తర్వాత సరే మేము ఈరోజు కొంత వాస్తవాలని పరిశీలన చేయడానికి ఈ విజిట్, ఇక్కడి నుంచి తిరిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సమావేశమై తుది నిర్ణయం కూడా ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ 2-3 విషయాలు చెప్పాలి మీకు. అంటే ఇప్పుడు ఈ అంకెలు చూస్తుంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన కాస్ట్ 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లు క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే 38,000 కోట్లదేమో 80,000 కోట్లు వచ్చింది, 80,000 కోట్లదేమో 1,00,000 కోట్లకు పోతుంది. ఈ రోజు వరకు నాకు ఇచ్చిన ఫిగర్స్ లో కొత్త ఆయకట్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు అప్రాక్సిమేట్ గా ఇప్పటి వరకు అయిన ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్ గా 95,000 crores, 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి 97,000 acres, అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh acres అని తీసుకోండి. మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు మరి స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు. అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి ప్రజెంటేషన్ అయినాక మళ్ళీ మాట్లాడదాం మనం. ఇప్పుడు ఇంజనీర్లు ప్రజెంటేషన్ చేస్తారు. ఆ తర్వాత మా కొలీగ్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఎల్ఎన్టీ, ఆఫ్కాన్, నవయుగ వాళ్ళు కూడా పిలిచారు, వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేయమంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. సింధుల బ్యారేజ్ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికే అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బారోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ పేబ్యాకే ఈ ప్రాజెక్టు మీద 13,000 కోట్లలో పోతుంది. నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది. మరి ఇది ఈరోజు బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ అయింది వాళ్ళు నిపుణులు మాట్లాడతారు, ఎలాంటి వాళ్ళు మాట్లాడతారు, ఎన్ని మాట్లాడతారు. ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇప్పటివరకు పెట్టిన పైసలు రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ ప్రభుత్వం మీద ప్రజల మీద ఉండిపోతుంది తప్పితే మరి ప్రాజెక్టు ఇంకో ప్రయోజనం ఉండదని చెప్పి కూడా మనం చేస్తూ సో ప్రజెంటేషన్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం. కొంత ఓపికతో ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈఎన్సీ గారు మరి ప్రజెంటేషన్ వివరిస్తారో చూడండి.